విజయ్ దేవరకొండ రష్మికకు అల్లు అర్జున్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడుగా. టాలీవుడ్ ఇప్పుడు జస్ట్ ఇండస్ట్రీ కాదు బ్రో, అది ఒక గ్లోబల్ బ్రాండ్. అది స్టార్ట్ అయిన మూమెంట్ ఏంటంటే బాహుబలి ద బిగినింగ్ రిలీజ్ అయిన రోజు నుంచి. అప్పటి నుంచి తెలుగు సినిమా పాన్ ఇండియా లెవెల్లో కాదు, పాన్ వరల్డ్ వైబ్లో దూసుకెళ్తుంది. ఇప్పుడు చూస్తే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో పుష్పతో నేషనల్ వైబ్ని ఇంటర్నేషనల్ ట్రెండ్గా మార్చేశాడు. యంగ్ హీరోలు కూడా సేఫ్ గేమ్ ఆడడం మానేసి డిఫరెంట్ రోల్స్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అదే ట్రాక్లో విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియా ప్లాన్ సెట్ చేసుకున్నాడు. అయితే రీసెంట్గా అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది ఏంటంటే విజయ్ దేవరకొండ రష్మిక మండానా పెళ్లి చేసుకుని అఫీషియల్గా ఒక ఇంటివాడయ్యాడు అన్న వార్త. ఈ జంట నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆ తర్వాత అల్లు శిరీష్ హల్దీ ఈవెంట్లో మెగా ఫ్యామిలీతో కలిసి స్పెషల్ అపీరెన్స్ ఇచ్చారు. అక్కడే అసలు హాట్ టాపిక్ స్టార్ట్ అయింది. అల్లు అరవింద్ అల్లు అర్జున్తో కలిసి ఈ జంట చాలాసేపు మాట్లాడారట. ఫ్యామిలీ వైబ్, ఫ్రెండ్షిప్ కనెక్షన్ అన్నీ క్లియర్గా కనిపించాయట. ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్లో వినిపిస్తున్న బిగ్ బస్ ఏంటంటే అల్లు అర్జున్ ఈ న్యూ కపుల్కి ఓ ఆదిరిపోయే గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నాడంట. అది కూడా రిసెప్షన్ రోజునే ప్రెజెంట్ చేయబోతున్నాడట. గిఫ్ట్ ఏంటంటే ఒక లగ్జరీ కార్. మోడల్ ఏమిటో, బ్రాండ్ ఏమిటో టాప్ సీక్రెట్గా ఉంచుతున్నారు. కానీ ఖరీదైన కార్ అనేది మాత్రం ఫిక్స్ టాక్. రష్మిక అల్లు అర్జున్ మధ్య పుష్ప ద రైస్ టైం నుంచి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా గీతా గోవిందం నుంచి మెగా ఫ్యామిలీకి దగ్గరయ్యాడు. అందుకే ఈ పెళ్లి అల్లు అర్జున్కి పర్సనల్గా కూడా స్పెషల్ అని అంటున్నారు. మార్చి 4న హైదరాబాద్లో ఈ జంట రిసెప్షన్ గ్రాండ్గా జరగబోతుంది. రాజకీయ సినీ ప్రముఖులందరూ హాజరవుతారని సమాచారం. ఇదే టైంలో తన తమ్ముడు శిరీష్ పెళ్లి ఫంక్షన్ ఉన్నా కూడా విజయ్ రష్మిక రిసెప్షన్ మిస్ కాకుండా ప్లాన్ చేసుకున్నాడంట అల్లు అర్జున్. మొత్తానికి టాలీవుడ్లో ఇది జస్ట్ పెళ్లి కాదు బ్రో, ఇది ఒక స్టార్ కపుల్ సెలబ్రేషన్. రిసెప్షన్ రోజు ఆ లగ్జరీ కార్ ఎంట్రీ ఇస్తే సోషల్ మీడియా మళ్ళీ బ్లాస్ట్ అవ్వడం గ్యారంటీ.